దసరా దీపావళి పండుగల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర సర్కార్ శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు డిఎన్ఎస్ అవేర్నెస్ సవరణ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఈ ప్రతిపాదనను ఇవాళ జరుగుతున్న కేంద్ర కేబినెట్ లో పరిశీలించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియా పేర్కొంది. 3% డిఏ పెంపునకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. సవరించిన డిఏ ఆమోదం పొందితే జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో దాదాపు 1 కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు ఉపశమనం లభించనుంది. దీనితో కేంద్రీయ విద్యాలయాల పెంపుపై కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్. దసరా దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర కేబినెట్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఒక శుభవార్త చెప్పిందని చెప్పాలి. ఎందుకంటే 3% డిఏని పెంచుతూ కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గతాన్ని మొత్తాన్ని కూడా మనం కలిపినట్టయితే మొత్తం 58% పెంచినట్టు మనకి సమాచారం వస్తుంది. దాదాపు చాలా మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పటి నుంచో పెంచుతారు అని ఎదురు చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది ఒక గుడ్ న్యూస్ గా మనం చెప్పవచ్చు. అనుకున్న ప్రకారం జరిగితే జూన్ 1 నుంచి కూడా 3% పెంచిన డిఏని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దసరా పండుగ ముందు రోజు ఒక కీలక నిర్ణయం తీసుకోవడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులకు డిఏ పెంపు కాస్త మందగొండిగా ఉంది అని ఉద్యోగ సంఘాల నేతలందరూ కూడా విమర్శలు చేసిన తరుణంలో ఇప్పుడు ఒకరోజు దసరా పండుగ ముందు రోజు ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి అంతా అనుకున్నట్లు జరిగితే జూన్ 1వ తేదీ నుంచి పెంచినటువంటి ఏదైతే డిఏ 3% ఉంటుందో దాన్ని లబ్ధి పొందే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులు అన్ని రాష్ట్రాలకు సంబంధించి చాలా ఎక్కువ మందే ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. గతంలో ఉన్నటువంటి డిఏకి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించి కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఇప్పుడు డిఏని 3% పెంచడానికి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్న పరిస్థితి కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళు చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. డిఏ పెంపు ప్రతిసారి వాయిదా పడుతూ వస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో అనేక రకాల చర్చలు జరిగాయి. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి వివిధ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కూడా అనేక మార్లు డిఏ పెంపుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అనేక సార్లు దీనికి సంబంధించి కీలకమైన బీజేపీ నేతలతో కూడా చర్చలు జరిపిన నేపథ్యంలో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం 3% డిఏని పెంచుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఈ పెంచిన డిఏ జూన్ 1వ తేదీ నుంచి అమలు పరిచే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో కేంద్రానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్. తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత స్టార్ యాక్టర్ విజయ్ నిర్వహించిన ర్యాలీ విషాదకరంగా ముగిసింది. దీని తర్వాత పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషాదకర ఘటన తర్వాత విజయ్ తన రాష్ట్ర వ్యాప్త పర్యటన రద్దు చేసుకున్నారు. తొక్కిసలాట తర్వాత విజయ్ ర్యాలీపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితిలో ర్యాలీని కొన్ని రోజుల వరకు రద్దు చేయాలని టీవీకే భావించినట్లుగా తెలుస్తోంది. కాగా కరూరులో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు, 10ల సంఖ్యలో గాయపడ్డారు. ఇది ఆ రాష్ట్రంలో రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలకు కారణమైంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. గత శనివారం తమిళనాడులోని కరూరు అనే ప్రాంతంలో టీవీకే పార్టీ అధ్యక్షులు సినీ నటులు విజయ్ చేసిన ఒక రాజకీయ ప్రచార సభ అత్యంత విషాద ఘటనగా మిగిలింది. ఈ సభలో ప్రజలు తొక్కిసలాటకు గురి కావడంతో సుమారుగా 41 మంది చనిపోవడం జరిగింది. ఇప్పటి వరకు మరో 60 మంది వరకు తీవ్రంగా గాయపడిన పరిస్థితి. ఈ చనిపోయిన 40 మందిలో కూడా అత్యంత బాధాకరమైన విషయం
15 మంది పిల్లలు చనిపోయారు, అలాగే సుమారుగా 17 మంది మహిళలు చనిపోయారు, అలాగే కొంతమంది పురుషులు కూడా చనిపోయారు. సో ఇంత పెద్ద భారీ ఘటన జరిగిన తర్వాత టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు ఎక్స్ వేదికగా. 2 వారాల పాటు తమిళనాడు రాష్ట్రంలో గతంలో ఏదైతే షెడ్యూల్ ప్రకారం రాజకీయ సభలు ప్రచారాలు ఉన్నాయో వాటన్నిటి కూడా వాయిదా వేసుకుంటున్నట్టు కూడా ఎక్స్లో ఒక వేదికలో ఒక పోస్ట్ చేశారు. మొత్తం మీద ఈ ఘటన చూసుకుంటే తమిళనాడులో వచ్చే సంవత్సరం అంటే వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి టీవీకే పార్టీ అధినేత మొత్తం విజయ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తున్నాడు. ఈ పర్యటనలో భాగంగా తమిళనాడులోని కరూర్ అనే ప్రాంతంలో పర్యటన సభకు ఒక సమయాన్ని నిర్దేశించారు. ఈ సమయం వాస్తవానికి సభ ఉదయం 10 నుంచి 11 మధ్యలో జరగాల్సింది, కానీ సాయంత్రం సభకు హాజరయ్యారు విజయ్. సో ఈ సాయంత్రం సభకు హాజరయ్యే సమయంలో ఇరుకైన సందుల కారణంగా సుమారుగా విజయ్ సభకు వచ్చిన 3-4 నిమిషాల్లోనే అక్కడ భారీ ఎత్తున కూడా అనేక మంది సొమ్మసిల్లి పడిపోవడం జరిగింది. అలాగే ముఖ్యంగా కూడా సొమ్మసిల్లి పడిపోయిన క్రమంలో వాళ్ళకి విజయ్ స్వయంగా నీరు అందించే ప్రయత్నం చేశారు. నీరు అందించే ప్రయత్నంలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట కారణంగా సుమారు స్పాట్లోనే 36 మంది చనిపోయారు. ఆసుపత్రికి వెళ్తుండగా మరో 3 చనిపోయారు, 39 మంది. గత 2 రోజులుగా మరొక 2 చనిపోయారు. మొత్తం 41 మంది చనిపోయారు. ఈ చనిపోయిన 41 మంది కూడా వారు ఈరోజు తమిళనాడుకి సంబంధించిన ఎడ్యుకేషన్ మరియు వైద్య శాఖకు సంబంధించిన అధికారులు ఈ ఎలా చనిపోయిన పోస్ట్ మార్టం నివేదిక కూడా పూర్తిగా పరిశీలించారు. అందరూ కూడా ఊపిరితిత్తులు పగిలిపోయి గుండె వైపు అంతా కూడా రక్తం మొత్తం గూడు కట్టుకుని చనిపోయారు. తీవ్ర బాధని వాళ్ళంతా కూడా అనుభవించారని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా కూడా పెద్దవారైతే సుమారు 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు ఊపిరి తీసుకునేందుకు ప్రయత్నం చేశారు, కానీ అక్కడ ఊపిరి తీసుకునే అవకాశం లేకపోయింది. అలాగే పసిపిల్లలు అయితే 30 నుంచి 40 సెకండ్ల లోపే చనిపోయిన పరిస్థితి అని చెప్పి వాళ్ళు కూడా నివేదిక తెలపడం జరిగింది. సో ఈ చనిపోయిన తర్వాత అక్కడంతా కూడా రాజకీయంగా పెద్ద దుమారం రేగుతుంది. ఇటు అధికార పార్టీకి చెందిన డిఎంకే మొత్తం స్టాలిన్ సీఎంగా ఉన్నారు. ఈయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదంతా కూడా తమిళనాడు టీవీకే పార్టీకి సంబంధించిన విజయ్ తప్పని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా ఆ పార్టీలో పనిచేస్తున్న కొందరు ఆర్గనైజర్ల మీద, అలాగే ముఖ్యంగా సోషల్ మీడియాకి సంబంధించిన టీవీకే పార్టీకి సంబంధించిన కొందరి మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. కానీ విజయ్ మీద అయితే కేసు నమోదు చేయలేదు కాబట్టి పార్టీకి సంబంధించిన అనేక మంది కేసులు నమోదు చేసిన కారణంగా విజయ్ గత 3 రోజులుగా ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. నిన్న మంగళవారం కూడా ఒక 4 నిమిషాల 20 సెకండ్ల నిడివి ఉండే ఒక వీడియో కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో గతంలో జీవితంలో తాను ఎప్పుడు ఇంత బాధని భరించలేదని, ఏదైనా కూడా తాను మీటింగులు కూడా పోలీసుల అనుమతితోనే మీటింగ్ ప్రదేశాలకు వెళ్ళానని, పోలీసులు చెప్పిన ప్రాంతాల్లోనే పర్యటించానని, ఎక్కడా కూడా తాను వైలేషన్కి పాల్పడలేదని ఇదొక విచారకమైన బాధాకరమైన సంఘటనగా చెప్పుకున్నప్పటికీ మృతులందరికీ కూడా ఎక్స్గ్రేషియా 20 లక్షల రూపాయలు ప్రకటిస్తూనే ఏదైనా కూడా ఆ ప్రభుత్వం తన మీద నిందలు వేస్తే అవన్నీ కూడా భగవంతుడు చూస్తానని అనేక మంది కూడా అక్కడ బాధ్యులు చెప్తున్న మాట చూస్తుంటే అక్కడ దేవుడు వచ్చి నిజాలు చెప్పినట్టుందని, సుమారుగా ఏదైనా ఉంటే శిక్ష తనకే వేయాలని చెప్పారు. ఎవరి మీద కూడా పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద కేసులు పెట్టడం, వేధించడం తగదని చెప్తూనే తాను ఎక్కడ కూడా కొన్ని రోజులు బయట ఉంటే ఆఫీసులోనే ఉంటాను, లేదంటే ఇంట్లోనే ఉంటాను కాబట్టి తన మీద కేసులు నమోదు చేయాలి, ఎక్కడ కూడా ఎవరి మీద కేసులు నమోదు చేయకూడదని చెప్పి విజయ్ ఒక అభ్యర్థన చేశారు. ఇదే సమయంలో కేంద్రం నుంచి మంత్రుల బృందం కూడా నిన్న తమిళనాడుని కరూరు ప్రాంతంలో పర్యటించింది. ఈ కరూరు ప్రాంతంలో పర్యటించినప్పుడు కూడా వాళ్ళు మొత్తం కూడా పరిశీలించిన తర్వాత ఇరుకైన గొంతుల కారణంగానే, ఇరుకైన సందులో సభ నిర్వహించడం కారణంగానే ఇంతమంది ప్రాణాలు కోల్పోయేదానికి కారణం అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మొత్తం కూడా ఇటు అధికారంలో ఉన్న డిఎంకే కావచ్చు, లేదంటే ఇటు ఘటనకు సంబంధించి టీవీకే పార్టీ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుంది కాబట్టి మొత్తం మీద ఈ కారణం అంతా కూడా ఈ ఘటన కారణానికి సపరేట్గా ఒక జ్యుడిషియల్కి సంబంధించిన ఒక న్యాయవాద్యతో కమిషన్ వేశారు. ఈ కమిషన్ కూడా దానికి సంబంధించి ఇప్పటికే విచారణ చేపట్టింది. సో విచారణ పూర్తయిన తర్వాత మరికొంతమంది మీద కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టీవీకే పార్టీ ఇప్పటికే సుమారుగా అనేక సర్వేల్లో కూడా 35% ఓటు సంపాదించే అవకాశం ఉంది కాబట్టి ఎలాగైనా సరే టీవీకే పార్టీ ప్రజల్లో బలంగా ఉంది కాబట్టి కొంత నిలువరించే ప్రయత్నం అధికార పార్టీ చేస్తుంది. సో మొత్తం మీద ఏమైనప్పటికీ ఇది ఒక విషాద ఘటనకు సంబంధించి ఇప్పటికే తీవ్ర ఎత్తున నిరసనలు వ్యక్తం వల్ల 2 వారాలు తన పర్యటన విజయం మొత్తం కూడా వాయిదా వేసుకున్న పరిస్థితి ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ సాగర్. సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న దేవరగట్టు బన్నీ ఉత్సవం రేపు జరగనుంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అశేష భక్తజనం కూడా ఉత్సాహంగా బన్నీ ఉత్సవం కోసం ఎదురు చూస్తున్నారు. కర్నూలు జిల్లా హోలగుంద మండలంలోని దేవరగట్టు బన్నీ ఉత్సవం కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. దట్టమైన అటవీ ప్రాంతంలో మాల మల్లేశ్వరుల జైత్రయాత్ర వైభవంగా కొనసాగుతోంది. కాలరాత్రి జరిగే ఉత్సవం సంబరము లేదా సమరమా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. దసరా ఉత్సవాలు అంటే ఆంధ్రప్రదేశ్లో అందరికీ ముందుగా గుర్తొచ్చే దేవరగట్టు కర్రల సమరం. శతాబ్దాలుగా ఆసక్తికరంగా అర్ధరాత్రి సాగే ఈ ఉత్సవాల కోసం లక్షలాది భక్తులు వస్తారు. ఈ కర్రల సమరం నియంత్రణ కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. చెప్పండి బసవరాజ్.
విజయదశమి పురస్కరించుకుని రేపు ఏదైతే కర్నూలు జిల్లా దేవరగొండ జరుగుతున్న వన్య ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ యంత్రాంగం చేసింది. ఇప్పటికే ఏదైతే మాళమల్లేశ్వర స్వాముల జైత్రయాత్రకు సంబంధించిన సుమారు 1000 మంది పోలీసుల బందోబస్తు ద్వారా ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానంగా లక్షల మంది వీక్షించే ఈ వన్య ఉత్సవానికి అంటే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మందిగా తరలి వస్తారు. రేపు అర్ధరాత్రి ఏదైతే దేవరగట్టు పైభాగం నుండి మాళమల్లేశ్వర స్వాములను అంటే మాంగళ ధారణ అనంతరం ఊరేగింపుగా కింద దిగువ భాగాన తీసుకురావడం జరుగుతుంది. ఈ క్రమంలో చాలా మంది భక్తులు అదేవిధంగా ప్రజలు దివిటీలు, కాగడాలు, కర్రలు చేతబట్టి గో పరాక్ అంటూ స్వామివారి భక్తి సన్నిధిలో అంటే శబ్దాలు చేసుకుంటూ కిందకి రావడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఏదైతే సింహాసన కట్ట వద్దకు చేరిన తర్వాత అంటే ఇరు వర్గాలు అంటే కర్రల సమరం, ఒక కరాళ నృత్యం జరిగినట్టు జరుగుతూ ఉంది. ఈ కర్రల సమరంలో వేలాది మందిగా, లక్షలాది మందిగా ఒకరిని ఒకరు కొట్టుకోవడం జరుగుతుంది. ఈ కొట్టుకోవడంలోనే అంటే ఏదైతే దేవతామూర్తులను తీసుకెళ్లే క్రమంలో అంటే గుంపులుగా వచ్చి దొబ్బుకునే క్రమంలో ఈ గాయాలు తగులుతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ప్రభుత్వం అయితే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఇది సమరంగా చేయొద్దు, ఒక సంబరంగా చేసుకోండి అని గత నెల రోజులుగా ప్రజలను అవేర్నెస్ చేస్తున్న పరిస్థితి. అయితే ప్రజలు అంటున్నారు అంటే ఆనవాయితీగా వస్తుంది, సాంప్రదాయంగా వస్తుంది, అంటే గత దశాబ్దాలుగా శతాబ్దాలుగా చూసాము, కర్రలు కేవలం సంరక్షణ కోసము లేదా చేతి కోసము ఆసర కోసం తీసుకున్నాము, కొట్టుకోవడానికి కాదని ప్రజలు చెప్తున్న పరిస్థితి. అయితే రేపు ఈ వన్య ఉత్సవాన్ని తిలకించడానికి సుదూర ప్రాంతాల నుంచి లక్షలాది మందిగా విచ్చేస్తారు. ఏదైతే బండారు అంటే ఈ వన్య ఉత్సవంలో గాయపడిన తలకు గాయాలైనా చేతికి గాయాలైనా అక్కడ విశేషంగా ఈ బండారు ఏదైతే పరమేశ్వరుడు బండారు రాస్తే గాయాలు నయమవుతాయి. ఆ విధంగా ప్రజలకు చాలా నమ్మకం ఉంది. అదే విధంగా గొరవయ్య అంటే గత చరిత్ర మనం సింపుల్ గా చెప్పుకున్నట్లయితే ఏదైతే రాక్షసుల నుండి ఏదైతే ఋషుల కుమారులకు రక్షణ కల్పించిన నేపథ్యంలో పరమేశ్వరుడు ఆ విజయాన్ని పొందిన నేపథ్యంలో విజయదశమి రోజు ఈ విజయాన్నే జైత్రయాత్రగా చేస్తారు. ఈ సందర్భంగా పార్వతి పరమేశ్వరులకు అంటే కళ్యాణం చేసి అనంతరం కళ్యాణ ఉత్సవాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చేదే ఈ బన్ని ఉత్సవ సారాంశము. మరి ఈ బన్ని ఉత్సవ సారాంశం ఈ విధంగా ఉన్నట్లయితే ఏదైతే రాక్షస పడ వద్ద అంటే మణిమల్లాసుర అనే రాక్షసులు ఋషులను మునులను వేధిస్తున్నారు. ఆ ఇద్దరు రాక్షసులను పరమశివుడు ఏదైతే సంహరించిన నేపథ్యంలో ఏదైతే రక్తపడి వద్దకు వెళ్ళి అంటే గొరవయ్య అక్కడ 5 చుక్కలు రక్తం ఇచ్చి ఈ తిరిగి వచ్చే క్రమంలో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. బట్ లక్షలాది మంది వీక్షించడానికి వస్తున్న ఈ నేపథ్యంలో అంటే రేపు ఎలాంటి వాతావరణం ఉంటుంది, ఎలాంటి ఘర్షణ వాతావరణం ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, మరి రేపు అర్ధరాత్రి జరిగే ఈ బన్ని ఉత్సవం చూస్తే అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్. జూబ్లీ హిల్స్ సంబంధించిన కసరత్తును కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్తో పాటు జూబ్లీ హిల్స్ ఎన్నిక షెడ్యూల్ కూడా వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులతో పాటు జూబ్లీ హిల్స్ అభ్యర్థిపై చర్చ జరిగింది. ఈ నెల 6న ఏఐసీసీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశంకు ముందే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. చెప్పండి సాల్మాన్. థ్యాంక్ యూ కళ్యాణి. తెలంగాణ రాష్ట్రంలో ఆ ఎన్నికల వేడైతే ఉందని చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ ఆ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అయితే గెలుపు గుర్రాలనే నిలబెట్టేందుకు ఖచ్చితంగా గెలిచే గుర్రాన్ని నిలబెట్టాలనే ఒక సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు. ఖచ్చితంగా ఈ యొక్క ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటీ తోటి గెలవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం తోటి అయితే ముందుకెళ్తుంది. అక్కడ బీసీ అభ్యర్థిని నిలబెడతారా లేకుంటే ఓసీ అభ్యర్థిని నిలబెడతారా అనేది తర్జన భర్జన అవుతుంది. ఖచ్చితంగా ఎవరినో ఒకరిని ఫైనల్ చేసేందుకైతే ఈ నెల 6వ తేదీన దానికి సంబంధించి ఎవరినో ఒక పేరునైతే ప్రపోజ్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ యొక్క సమీక్ష సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పొన్నం ప్రభాకర్, వివేక్, అదే విధంగా తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు మంత్రులు అది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అదే విధంగా ఎంపీలు కూడా ఈ యొక్క ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా అందరు భాగస్వాములు కావాలి, ఖచ్చితంగా గెలవాలి అనే ఒక నినాదంతో అయితే కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది. అదే విధంగా మహేష్ కుమార్ గౌడ్ ఖచ్చితంగా ఈ యొక్క ఉప ఎన్నిక భారీ మెజార్టీతో గెలిచే అవకాశం అయితే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ
అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే ఒక నినాదంతో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ అయితే గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని సమీక్ష సమావేశంలో వారైతే గెలిచే అభ్యర్థినే ఖచ్చితంగా నిలబెట్టాలనే ఒక ఆకాంక్షతోనైతే ఉంది. అదే విధంగా అంటే బీసీ అభ్యర్థిని ఒకవేళ నిలబెడితే దీనికి సంబంధించి అంజన్ కుమార్ యాదవ్, నవీన్ కుమార్, అదే విధంగా బొంతు రామ్మోహన్, ఈ యొక్క ముగ్గురు పేర్లు అయితే వినబడుతున్నాయి. అదే ఓసీ చూసుకున్నట్టయితే సిఎస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిల పేర్లు అయితే వినబడుతున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క ఐదుగురిట్లో ఎవరినో ఒక్కరిని అయితే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఎవరికైతే ఉందో అనే విధంగా వారిని నిలబెట్టి గెలిచే విధానంగా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కార్యకర్తలు ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించే దిశగా ప్రయత్నాలు చేయాలి. మనం ఇచ్చే సంక్షేమ పథకాలు లేకుంటే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, పార్టీ తీసుకునే నిర్ణయాలకు ప్రజలందరూ కట్టుబడి ఉన్నారనేది అయితే ఒక సంకేతం అయితే పంపుతున్నారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే విధంగా ప్రణాళికలు అయితే ఇప్పటి నుండే సిద్ధం చేస్తున్నారు. థ్యాంక్ యూ సల్మాన్. కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులతో తాను భయపడే ప్రసక్తి లేదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. అక్రమ కేసులు పెట్టి కూటమి సర్కార్ సాధించింది ఏంటి? పైశాచిక ఆనందం తప్ప మరేమీ లేదని మిథున్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం చేయాల్సిన పనులు పక్కన పెట్టి డైవర్షన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మిథున్ రెడ్డి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ రెడ్డి అందిస్తారు. సుధీర్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ పద్మ. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలనాత్మకమైనటువంటి లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు దాదాపు 71 రోజు వరకు జైలు శిక్ష అనుభవించినటువంటి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ మీద రావడం జరిగింది. అయితే ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డిని దాదాపు 71 రోజుల పాటు అధికారులు విచారణ పేరుట విచారించారు. అయితే సరైనటువంటి ఆధారాలు లేవని చెప్పడానికి ఏసీబీ కోర్టు కూడా ఆయనకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే బయట వచ్చినటువంటి అక్కడి నుంచి బైక్ ర్యాలీగా చిత్తూరు జిల్లా పుంగనూరు తీసుకురావడము, అక్కడ పుంగనూరులో ఇంకా వైకాపా సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలంతా కూడా పండుగ వాతావరణం చేసినటువంటి సందర్భం. అయితే ఈ రోజు మిథున్ రెడ్డి మాట్లాడుతూ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఉందో కక్ష సాధింపు చర్య చేస్తున్నటువంటి, అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చేసేటువంటి భాగంలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేస్తున్నాడు. ఏది కూడా ఆధారాలు లేకుండానే మా పైన ఈ రోజు ఇటువంటి లిక్కర్ స్కామ్ అనేటువంటి స్కామ్ లో పెట్టి మరి జైలు భూమి విచారణ పేరుగా ఉన్నప్పటికీ ఈ రోజు బెయిల్ రావడం జరిగింది అన్నారు. రానున్న ఎన్నికల్లో తీసుకున్నట్టయితే సంస్థాగత ఎన్నికల్లో ఖచ్చితంగా వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి అంతా కూడా వస్తామన్నటువంటి ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ రోజు బెయిల్ ఎంపీ మిథున్ రెడ్డి మీడియా సమావేశంతో మాట్లాడుతూ ఇప్పటి వరకు కూడా దాదాపు కనీసం ఆయన లోపల ఉన్నటువంటి రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి సెంట్రల్ జైల్లో కనీసం ఆయనతో మాట్లాడడానికి చుట్టుపక్కల ఎవరు లేకుండా ఒంటరిగా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కేవలం జైలు అలాగే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఉన్నారో వాళ్ళ వరకే ఉంటాము. మిగిలిన వాళ్ళు ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడడం, అలాగే కుటుంబ సభ్యులతో రోజుకి 3 సార్లు మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తారని పూర్తిగా 71 రోజులు ఎవరిని చూడకుండా లోపల ఉండేటువంటి పరిస్థితులు ఈరోజు ఆయన మీద ఈరోజు ఎన్ని పెట్టుకున్నా ఏదేనికి ఆధారాలు లేకుండా ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మిగిలిన వారు కూడా దీని నుంచి బయటపడతారు, ఖచ్చితంగా దొరుకుతుందని చెప్తున్నారు. అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వము గతంలో ఉన్నటువంటి ఇరిగించి దేశవ్యాప్తంగా కూడా ఈరోజు చర్చించే దిశగా భారీ లిక్కర్ స్కామ్ లో వీళ్ళంతా భాగస్వాములు అనేటువంటి ముద్ర అనేది ఒకటి వేశారని కూడా చెప్పడం జరిగింది. ముందు ఎన్నికల్లో వైకాపా ఖచ్చితంగా ముందుకు వస్తాము. ఇదే రైట్. థ్యాంక్ యూ సుధీర్.
బతుకమ్మ వేడుకల సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. చింతమడక నుంచి లండన్ వరకు బతుకమ్మను తీసుకెళ్లిన అనుభవం ఉందని గుర్తు చేసిన ఆమె ప్రస్తుతం తెలంగాణలో సోయలేని ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. బీసీ కులగణన చేపట్టినప్పుడు తప్పు అన్నారు. కానీ ప్రభుత్వం 42% రిజర్వేషన్ల జీవో ఇచ్చిన వెంటనే కేసులు వేశారని కవిత విమర్శించారు. రేవంత్ రెడ్డి సన్నిహితులే ఈ కేసులు వేశారని ఆమె ఆరోపించారు. బీజేపీ నేత ఈటెల రాజేందర్పై కూడా కవిత ఘాటు కామెంట్లు చేశారు. ఎవరూ పోటీ చేయొద్దంటూ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఈటల వ్యాఖ్యలు వ్యక్తిగతమేనా లేక బీజేపీ పార్టీ స్టాండ్నా అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. బీసీ రిజర్వేషన్ 42% తెలంగాణ రాజకీయాల్లో కాకర రేపుతున్నాయని చెప్పవచ్చు. అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా బీసీ 42% అంశాన్ని తెరపై తీసుకొచ్చి ఎన్నికల ప్రక్రియను కూడా ప్రారంభించి ఆ దిశలో పయనిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కూడా వివిధ రకాల విమర్శలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. తాజాగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటైన విమర్శలు చేశారు. 42% బీసీ రిజర్వేషన్ అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఒక ప్లాన్ ప్రకారంగా చేస్తుందని కూడా కవిత విమర్శించే పరిస్థితి కనపడతా ఉంది. జీవో విడుదల చేసిన వెంటనే కేసులు వేశారంటే దానికి పరోక్షంగా రేవంత్ రెడ్డి సన్నిహితులే కేసులు వేశారని కవిత ఆరోపణ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. వ్యూహాత్మకంగానే 42% బీసీ రిజర్వేషన్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారని కవిత విమర్శలు చేశారు. ఘాటైన విమర్శల నేపథ్యంలోనే మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలపైన కూడా కవిత ఘాటుగానే స్పందించారు. ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఆమె తీవ్ర స్థాయిలోనే ఖండించడం జరిగింది. అది ఈటెల రాజేందర్ వ్యక్తిగత అంశమా లేకపోతే భారతీయ జనతా పార్టీ తీసుకున్న స్టాండ్ అని కూడా ఆ కవిత ప్రశ్నించిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఏదేమైనా 42% బీసీ రిజర్వేషన్ అంశం మాత్రం తెలంగాణ రాజకీయ పార్టీలో మాత్రం ఒక దుమారం రేపుతుందని చెప్పవచ్చు. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని ఒక ఉత్కంఠ పరిస్థితులు కూడా తెలంగాణ నెలకొన్నాయి. ఝాన్సీ. రాజేంద్ర.